ఓం నమో వెంకటేశయ్య. పోయినసారి వీడియోలో మాకు తిరుపతి సేవలో అన్నదాన సేవ పడిందని చెప్పాను కదా! పోయినసారి మనం వెళ్ళటము, తిరుపతికి వెళ్ళటము, అక్కడ ఎలా సేవలో రిజిస్ట్రేషన్ చేసుకోవటము అయన్నీ చూపించాం కదా! ఈ వీడియోలో అన్నదాన సేవ అక్కడ మేము ఉన్నప్పుడు తెప్పోత్సవం, గరుడోత్సవం జరిగిందనమాట. తెప్పోత్సవం గురించి కూడా చూపిద్దాం. ముందుగా అన్నదాన సేవ గురించి చూపిద్దాం. మాకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా వెంగమాంబ అన్న సత్రం డైనింగ్ హాల్ 3లో వారం రోజులు అక్కడే పడింది డ్యూటీ. ఇది మనం ఆ హాల్లోకి ఎంటర్ అవ్వగానే కింద పెయింటింగ్ ఉంటుంది కదా, చాలా బాగుంది కదా. ఇక్కడ ఈ వెంగమాంబ గారు ఆమె రోజు అందరికీ భోజనం వడ్డించి పెట్టేదంట. ఆమె ఎవరిని డబ్బులు అడిగేది కాదు. పద్యాలు పాటలు పాడే వచ్చిన డబ్బులతోటి అందరికీ భోజనం పెట్టేదంట. అదే ప్లేస్లో దేవస్థానం వాళ్ళు ఇక్కడే 4 హాళ్ళు ఉంటాయి. రోజుకి 70,000 మందికి భోజనం పెడుతున్నారనమాట. ఇది చాలా మంచిది కదా. ఇది రోజుకి 70,000 మందికి అన్నం పెట్టాలంటే ఎంత సిస్టమేటిక్గా ఉంటుందంటే ఇక్కడ వడ్డన ముందుగా ఆకులు ఒక టేబుల్కి 4 అరిటాకులు వేసి గ్లాసులు పెట్టేసి జగ్గు పెట్టేస్తారు. తర్వాత దాంట్లోనే అంటే అందరూ ఒక్కసారే రావాలి పెట్టాలి అంటే కుదరదు కదా. అందుకని ముందే అన్నం బెల్లం అన్నము, కూర, పచ్చడి వడ్డించేసి అందరినీ ఒక సైడ్ నుంచి కూర్చోబెడతారనమాట. కూర్చోబెట్టిన తర్వాత వడేసి అన్నం వడ్డించి సాంబారు, తర్వాత మళ్ళీ అన్నం వడ్డించి రసము, మజ్జిగ వేస్తారనమాట. అందరూ తినేసిన తర్వాత మళ్ళీ సిస్టమేటిక్గా ఉంటుందన్నమాట. మళ్ళీ అన్ని టేబుల్ క్లీన్ అన్నీ చేసేసి మళ్ళీ చేస్తారు. ఇది మాకు అక్కడ తెప్పోత్సవం జరిగిందని చెప్పాను కదా, కోనేరులో, తిరుమల కోనేరులో అక్కడదనమాట. ఇది సాయంత్రం అయ్యేటప్పటికి మా డ్యూటీ అయిపోగానే మేము వెళ్ళి మళ్ళీ అక్కడ తెప్పోత్సవం చూడటానికి వెళ్ళామన్నమాట. కోనేరులో అలంకారం కూడా ఎంత బాగా చేశారంటే చుట్టుపక్కల అన్నీ కూడా ఆంజనేయ స్వామి అవతారము, రాముల వారు, లక్ష్మీదేవి వీటన్నిటితోటి బొమ్మలు పెట్టి వాటన్నిటికీ లైటింగ్లు పెట్టి చుట్టూతా కూడా చాలా బాగా చేశారు ఈ కోనేరు దగ్గర. ఇది 5 రోజులు జరిగింది తెప్పోత్సవం. అంటే ఫస్ట్ రోజు ఒకసారి, తర్వాత రోజు 3 సార్లు, 5 సార్లు, 7 సార్లు అలా తిప్పారనమాట తెప్పని. దాని లోపల స్వామివారిని తీసుకొచ్చి సహస్ర దీపాలంకరణ సేవ అవ్వగానే అక్కడి నుంచి స్వామివారిని తీసుకొచ్చి ఇక్కడ దీంట్లోకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ కూర్చోబెట్టి తెప్పని చుట్టూతో కోనేరు చుట్టూ తిప్పుతారనమాట. అలాగా 3 రోజులు 3 సార్లు, 5 సార్లు, 7 సార్లు, లాస్ట్ రోజు 7 సార్లు తిప్పారు. ఇది చాలా బాగుంది చూడటానికి కూడా. అలా 7 గంటలలాగా జరుగుతుందనమాట. గంట సేపు జరిగింది. ఎప్పుడు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈసారి వీడియోలో అక్కడ గరుడోత్సవం జరిగింది కదా, అది అక్కడ చుట్టుపక్కల ఉన్నది అవన్నీ చూద్దాం ఈసారి ఈ వీడియోలో ఇది చూశానమాట. మీరు కూడా ఈసారి ఎప్పుడైనా తిరుపతి సేవకి వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాగా అన్నీ బుక్ చేసుకొని చక్కగా సేవ చేయడానికి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే 60 సంవత్సరాల లోపు వాళ్ళే వెళ్ళాలి. అందుకని ఒకసారి మీకు అవకాశం ఉన్నప్పుడల్లా సంవత్సరానికి 2-3 సార్లు అయినా సేవ చేయడానికి వెళ్ళండి. చాలా బాగుంటుంది అనమాట. అక్కడ రూమ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. తిరుపతి అంతా సత్రంలో ఇలా చేశారు అంటే చాలా బాగుందనమాట. అలా ఈ తెప్పోత్సవం అయిపోయినాక మేము మళ్ళీ రూమ్కి వచ్చేసాము. అక్కడ రోడ్డు మీద సాయంత్రం పూట అంతా షాపింగ్, కొట్లు అవన్నీ చాలా హడావుడిగా ఉంటుంది. మనం రూమ్లో కూర్చోక్కర్లేదు. మనకి సాయంత్రం అయ్యేటప్పటికి వచ్చేసి ఇదంతా చూసుకుంటూ అదిగో అక్కడ పూలు అవన్నీ అమ్ముతున్నారనమాట. ఇంకా షాపింగ్ చేసుకునే వాళ్ళు షాపింగ్ చేసుకొని తర్వాత మాడవీధుల్లోకి వెళ్ళి కూర్చునేవాళ్ళం అనమాట. అక్కడ చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై